అసలు శవాలను ఖననం చేయమని చెప్పిన వారు ఎవరు, ఈ రహస్యం ఇన్ని సంవత్సరాలు ఎలా దాగింది అనేవి ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలు. ఈ హత్యల వెనక ఆలయ నిర్వాహకుల్లో కొందరు శక్తివంతమైన వ్యక్తులు ఉన్నారని, ఆలయంలోని పెద్దల ఆదేశాలతోనే తాను ఈ దారుణాలకి పాల్పడినట్లు పారిశుద్ధ కార్మికుడు చెప్పాడు. 1998లో ఒకసారి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినప్పుడు తనను దారుణంగా కొట్టారని, ఆ తర్వాత నోరు మూసుకుని ఉన్నానని చెప్పాడు. ఇక 2014లో తన కుటుంబంలో ఒక బాలికపై జరిగిన లైంగిక దాడి తన తీవ్రంగా కలిచివేసిందని, అందుకే భయంతో ధర్మస్థల వదిలేసి వేరే రాష్ట్రానికి పారిపోయానన్నాడు. కానీ అప్పుడు చేసిన పనులు తన బాగా కృంగతీశాయని, దశాబ్దం తర్వాత అపరాధ భావంతో తిరిగి వచ్చినట్టు అతను చెప్తున్నాడు. అతని ఆరోపణలు పోలీసులను సైతం ఉలికి పడేలా చేశాయి. ఈ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 20 ఏళ్ల కాలంలో 100 నుంచి 300 హత్యలు జరిగాయని, ఈ శవాల్లో ఎక్కువగా మహిళలు, 15 ఏళ్లలోపు మైనర్ బాలికలు ఉన్నారని, వారిపై లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు జరిగాయని చెప్పాడు. ఇక 2008లో ఒక 20 ఏళ్ల యువతి ముఖంపై యాసిడ్ పోసి న్యూస్ పేపర్లో చుట్టి డీజిల్తో కాల్చనని చెప్పాడు. అంతేకాదు ఓసారి 2010లో కలైరీలోని ఒక పెట్రోల్ పంపు నుంచి దాదాపు 500 మీటర్ల దూరంలో ఉన్న ప్రదేశానికి గార్డులు నన్ను తీసుకెళ్లినప్పుడు చూసిన ఘటన ఇప్పటికీ నాకు వణుకు పుట్టిస్తుంది. అక్కడ నేను ఒక టీనేజ్ అమ్మాయి మృతదేహాన్ని చూశాను. ఆమె వయసు 12 నుంచి 15 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఆమె శరీరంపై బట్టలు లేవు.